Hi, I am Dr. Rajesh Reddy, practicing dentist in Hyderabad for the last 17 years. The reason for making these videos is to create public awareness. I also head the CDH division, the Continuing Dental Health division of the Telangana State branch, for which I thought it is my responsibility to do these videos, which can be shared by every dentist to their patient across the dental fraternity. Thank you. Many of us have feeling, అసలు డెంటల్ చెకప్ ఎందుకు వెళ్ళాలి, మనకి నొప్పి లేదు కదా, వెరీ కామన్ టాబు మీ అందరికీ ఉన్నది. దంతక్షయము ఆర్ డెంటల్ క్యావిటీస్, పన్ను పుచ్చటము స్టార్ట్ అయినప్పుడు పెయిన్ ఉండదు, బ్లాక్ మచ్చలా ఉంటది. ఆ టైంలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ ఫిల్లింగ్ తోటి you can save your tooth health for a lifetime. But advanced dental problems, ఆ క్యావిటీ పెద్దగా అయ్యి ఎనామెల్ ఇన్వాల్వ్ అయ్యి డెంటిన్ ఇన్వాల్వ్ అయితే డీపర్ ఫిల్లింగ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటది. అలా ఇగ్నోర్ చేసి సెన్సిటివిటీ ఉంది కదా అని సెన్సోడైన్ పేస్టో ఇంకోటో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటే ఆ డికే పల్ప్ వరకు వెళ్ళినప్పుడు రూట్ కెనాల్ గానీ పన్ను తీసేయటం గానీ ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఈ డెంటల్ క్యావిటీస్ ఎందుకు వస్తాయి? 2 పూట్ల 5 to 7 minutes బ్రష్ చేయనప్పుడు టూత్ పేస్ట్ సంథింగ్ లైక్ విచ్ ఇస్ నాట్ ఎసిడిక్ అండ్ స్వీట్ గానీ ఎసిడిక్ గా ఉన్న టూత్ పేస్ట్ వాడినప్పుడు మంచి బ్రష్ తోటి 2 పూట్ల బ్రష్ చేసుకుంటాము, ప్రతి 2 నెలలకి బ్రష్ మార్చుకుంటాము, అన్నం తిన్నాక నోరు బాగా కుక్లించుకుంటాము. ఇలాంటి థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి 6 months కి డెంటల్ చెకప్ చేయటం ఇంపార్టెంట్. డెంటల్ చెకప్స్ లో క్యావిటీస్ ఉన్నాయా లేవా అన్నది డాక్టర్స్ చెక్ చేస్తారు. క్లీనింగ్ ఏమైనా అవసరం అంటే చూస్తారు. ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో అయితే 80% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్ ని ఇరాడికేట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.